అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆయా స్థానాల్లో ప్రధాన అభ్యర్థులిద్దరి మధ్య ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకపోవడంతో పోరు మరింత ఉత్కంఠగా మారుతోంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న రాష్ట్రాల్లో జార్జియా అత్యంత కీలకంగా మారింది. ఇప్పటి వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉండగా ప్రస్తుతం బైడెన్ దూసుకువచ్చారు. బైడెన్ గెలుపును ట్రంప్ అంగీకరించేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలు కోర్టుల్లో ట్రంప్తో పాటు ఆయన అనుచరులు ఇప్పటికే పలు కేసులు దాఖలు చేశారు. ఆన్లైన్ ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదంటూ కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులు తేలేదెప్పుడు? అప్పటి వరకు ఏం చేయాలి? 8వ తేదీలోగా ఫలితాలు తేలకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ఓడిపోయిన ట్రంప్ శ్వేత సౌధాన్ని ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు చర్చించడానికి ప్రవాసాంధ్రులు ఆఫ్తా మాజీ చైర్మన్ గూడపాటి గోపాల్, డాక్టర్ శ్యామ్ శౌర్య ఉన్నారు. ఇక మనతో మాట్లాడడానికి డాక్టర్ చిన్నినాయుడు గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏంటి అక్కడ చూసినట్లయితే చాలా ఉత్కంఠ కనిపిస్తోంది బైడెన్ అండ్ ట్రంప్ మధ్య. ఏవైతే కీలకమని ట్రంప్ భావిస్తున్నారో అక్కడ బైడెన్ వేగం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలా ఉత్కంఠగా ఉంది. ఏంటి మీరు అక్కడ చూస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటండి? అంటే యాక్చువల్గా మనకి జార్జియా అనుకున్నారు కానీ ఇప్పుడు బైడెన్ కొంచెం లీడ్లో ఉన్నారు. స్టిల్ అంటే ట్రంప్ ఈజ్ గోయింగ్ టు అంటే ఇది పిటిషన్ పెడతారనే చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఫ్రాడ్ జరిగింది అనేది ఒక ప్రోపగండా అయితే జరుగుతుంది. సో లాస్ట్ మినిట్ వరకు తెలీదు అండ్ ఇది ఎంత తొందరగా తేలుతుందని కూడా అనుకోవట్లేదు. ఓకే, అంటే ట్రంప్ ఏవైతే ఊహించారో తనకి కీలకము, ఖచ్చితంగా తనకు మెజారిటీ వస్తుంది అన్న ప్లేసెస్లో అలా బైడెన్ వచ్చిన నేపథ్యంలో అవకతవకలు అని అనుకుంటున్నారనుకోవాలా? లేకపోతే ప్రజలు ఈ తీర్పు నిజంగానే ఈ విధంగా ఇచ్చి ఉండొచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా? అంటే అవకతవకలు అనేది కొంతవరకు జరిగినాయి అని అది మనం చెప్పలేము. అంటే ఇప్పుడు మెయిలింగ్ పోల్ ఎక్కువైంది కాబట్టి అవకతవకలు జరుగుండొచ్చు అనేది ఓన్లీ అంటే ఊహాగానం అనుకోవచ్చు మనం. బట్ థింగ్ ఏంటంటే పీపుల్ ఎవరైతే వేశారో ట్రంప్ బైడెన్ కంపేర్ చేస్తే కనుక ఈసారి చాలా స్వీప్ అవుట్ చేస్తారు బైడెన్ అనేది చాలా మంది ఎజ్యూమ్ చేసుకున్నారు. కానీ యాక్చువల్గా ట్రంప్ మేబీ ఆవేశపూరితంగా కొన్ని డెసిషన్స్ బయటికి చెప్పడం కానీ వాటి వల్ల కొంచెం అంటే ఊహాగానాలు వచ్చినాయేమో తప్ప ట్రంప్ చేసిన మంచి పనులు కూడా ఆబ్వియస్గా అంటే మనం ప్రాస్పెక్ట్ ఎప్పుడు ఇండియన్స్ గానో లేకపోతే వేరే దేశస్తులు గానో ఆలోచించకుండా అమెరికన్స్ వ్యూలో చూస్తే కనుక ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు అనేది. అంటే ఎస్పెషల్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అరికట్టడం కానీ లేకపోతే అమెరికన్స్కి ఎక్కువ అంటే అమెరికన్ సిటిజన్స్కి ఎక్కువ జాబ్లు ఇప్పించడం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ మోస్ట్ అంటే చాలా మందికి బ్రెయిన్లోకి వెళ్ళింది ఏంటంటే టెర్రరిజంని కంట్రోల్ చేశారు ట్రంప్ వచ్చిన తర్వాత. సో అలాంటివి వ్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా హీ హ్యాస్ ఎ వే. అది అంటే చాలా పత్రికలు ఆయన రాకపోవచ్చు బైడెన్, ఎందుకంటే బికాస్ లైక్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి డెఫినెట్గా స్వీప్ అవుట్ చేస్తారు బైడెన్. అండ్ ఈయన H1 వీసాస్ కానీ లేకపోతే ఇమిగ్రెంట్ వీసాస్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ చూసేటప్పటికి చాలామంది ఎజ్యూమ్ చేసుకున్నది ఏంటంటే బైడెన్ స్వీప్ అవుట్ చేస్తారు అండ్ ట్రంప్కి వేవ్ తగ్గిపోయింది అని. బట్ థింగ్ ఏంటంటే ఆయన చేసింది ఎక్కువ మంది అమెరికన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం సాక్రిఫైస్ చేసే ఒక మెంటాలిటీ డెఫినెట్గా అమెరికన్స్లో మోస్ట్ ఆఫ్ ది ఐ షుడ్ నాట్ మెన్షన్ వైట్ పీపుల్ అని, బట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ ప్రామినెంట్గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఏ లెవెల్ అయినా సాక్రిఫైస్ చేయడానికి ఎనీ టైం రెడీగా ఉంటారు అన్నమాట. సో వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే అమెరికాకి రేపొద్దున్న మన జనరేషన్స్కి మంచి జరుగుద్ది అనే విషయంలో వాళ్ళు ఆలోచిస్తారు. అందుకే మోస్ట్ ఆఫ్ అంటే 40+ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ
ట్రంప్కి ఓటేసే అవకాశం ఎక్కువ ఉందంటే వాళ్ళు పర్టికులర్గా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్స్ వేసిన పరిస్థితి మనం చూసాం. అదే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మెయిలింగ్ ఓట్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేశారు. సో ఎక్కువ మంది పోల్ చేస్తారు అనే ఉద్దేశంలో వాళ్ళు కంటిన్యూ అయ్యారు. ఓకే, రైట్ అండి. ఇక అలాగే మాజీ చైర్మన్ గూడపాటి గోపాల్ గారు, ఆప్తా మాజీ చైర్మన్, అలాగే డాక్టర్ సౌర్య గారు ఇద్దరు కూడా అందుబాటులోకి వచ్చారు. సౌర్య గారు నమస్తే అండి, అండ్ గోపాల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అండ్ సౌర్య గారు, ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అందరికీ కూడా చాలా ఉత్కంఠగా కనిపిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేది ఒక బిగ్ టాక్ అయిపోయింది, ఇండియాలో కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఏంటి అక్కడ ట్రంప్కి ఎందుకు వేవ్ తగ్గింది అనుకుంటున్నారు? బైడెన్ పూర్తిగా స్వీప్ చేసి అధ్యక్ష పదవికి దగ్గరలో బైడెన్ రావడానికి ఏం రీజన్స్ కనిపిస్తున్నాయంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. గోపాల్ గారు, చిన్ని నాయుడు గారు, జ్యోతి గారు అండ్ 99 టీవీ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలు. మీరందరూ ఎంత క్యూరియస్గా ఎలక్షన్స్ ఫాలో అవుతున్నారో మేము కూడా అంతే క్యూరియస్గా ఎలక్షన్స్ ఫాలో అవుతున్నాం. ఫస్ట్ నుంచి ఇండియాలో ఏ విధంగా ప్రొజెక్ట్ అయినాయి తెలియదు, కానీ ఇక్కడ మాత్రం బ్లూ వేవ్ అని చెప్పని ప్రొజెక్ట్ అయింది. అంటే డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్, సెనెట్, వైట్ హౌస్ 3 విన్ అవ్వబోతుంది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో అని చెప్పని అన్ని టీవీ ఛానల్స్ ప్రొజెక్ట్ చేశాయి. కానీ దానికి విరుద్ధంగా రిపబ్లికన్ పార్టీ, ఎస్పెషల్లీ ట్రంప్ నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చారని అనాలి. అది ఫస్ట్ షాక్. మామూలుగా ఈజీ ఎలక్షన్, డెమోక్రాట్స్ ఈజీగా గెలుస్తారనుకున్నది చాలా టఫ్ ఫైట్ అయింది. సెనెట్లో వాళ్ళు సీట్లు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అనుకున్నన్ని సీట్లు గెలుచుకోలేకపోయారు. ఎవరి సీట్లు వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఒక విధంగా రిపబ్లికన్ పార్టీ 1-2 ఎక్స్ట్రా సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు చూస్తే వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా నెక్ టు నెక్ వచ్చారు. కాకపోతే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, పోయిన ఎలక్షన్స్లో ట్రంప్ 40,000 మార్జిన్తో పెన్సిల్వేనియా, 20,000 మార్జిన్తో మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా స్టేట్స్ 3 కలిపి 70,000 మెజారిటీతోనే గెలిచారు. ఈసారి ఆ 70,000 మెజారిటీ నిలబెట్టుకోలేకపోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్న అఫీషియల్ నంబర్స్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఈసారి జార్జియా చాలా టైట్ అయింది. మనం అనుకున్న దానికన్నా చాలా టైట్ ఎలక్షన్ అయింది. జార్జియా మామూలుగా అట్లాంటా సిటీ ఉన్న జార్జియా మామూలుగా చాలా రిలయబుల్గా రిపబ్లికన్ పార్టీకి ఓట్ చేస్తుంది. కానీ ఈసారి నెక్ టు నెక్. ఈ రోజున జో బైడెన్ 1,017 ఓట్ల మెజారిటీ, 1,17,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. కానీ ఇంకా 8,000 మిలిటరీ ఓట్లు లెక్కించాల్సి ఉంది. జనరల్ పర్సెప్షన్ ఏంటంటే మిలిటరీ ఎక్కువగా సిట్టింగ్ ప్రెసిడెంట్కి, రిపబ్లికన్ ప్రెసిడెంట్కి ఎక్కువ ఓటు చేయొచ్చు. కాబట్టి జార్జియా ఇంకా టాసప్గానే ఉంది. జార్జియా ఇంకా ప్రాబబ్లీ ట్రంపే గెలవచ్చు అనుకుంటున్నారు. అరిజోనా లాస్ట్ టైము ట్రంప్కి ఓట్ చేశారు. ఈసారి ట్రంప్ దాదాపు 47,000 ఓట్లు వెనకబడి ఉన్నారు. కానీ ఛానల్స్ కానివ్వండి, 2 డెమోక్రాటిక్ రిపబ్లికన్ క్యాంపెయిన్స్ కానీ ఒప్పుకునేది ఏంటంటే ప్రాబబ్లీ ప్రెసిడెంట్ ట్రంప్ ఆ 50,000 ఓట్స్ క్యాచప్ చేసి ప్రాబబ్లీ అరిజోనా గెలుస్తారు అంటున్నారు. ఇప్పుడు ఆల్ ఇట్ బాయిల్స్ డౌన్ టు పెన్సిల్వేనియాలో ఎవరు గెలిస్తే వారు వైట్ హౌస్ విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పెన్సిల్వేనియాలో రోడ్డు చాలా త్వరగా క్లోజ్ అయిపోతుంది ప్రెసిడెంట్ ట్రంప్కి. జో బైడెన్ పికప్ చేస్తున్నారు ఓట్లు. సాయంత్రం లోపు 40,000 ఓట్లతో జో బైడెన్ బయటపడ్డా ఆశ్చర్యం లేదు. ఓకే అండి. ఇక అలాగే గోపాల్ గారు. గోపాల్ గారు నమస్తే అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు, సౌర్య గారు చెప్పినట్టు మిలిటరీ ఓట్లు అనేవి కూడా ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎవరైతే సిట్టింగ్ అధ్యక్షుడు ఉన్నారో ఆ అధ్యక్షుడికే ఫేవర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు. సో ఒకవేళ మిలిటరీ ఓట్స్ కనుక ఫేవరబుల్ అయితే ట్రంప్కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? లేదా బైడెన్ దాన్ని కూడా అధిగమించగలే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ముందు నమస్కారం అండి, శౌరి గారు, చిన్ని నాయుడు గారు, జ్యోతి గారు, టీవీ9 ప్రేక్షకులకి. ఈ నెంబర్ గేమ్ ఇప్పుడు 270 అనేది ఒక మ్యాజిక్ ఫిగర్ అండి. ఈ ఎలక్షన్ వరకు 253 జో బైడెన్ గారికి ఆల్రెడీ వచ్చినాయి అని
చెప్తున్నారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల 264 వచ్చినాయని కూడా చెప్తాము. సో తర్వాత బోల్డని కేసులు నడుస్తున్నాయి, ఆయన వేస్తున్నారు, వీళ్ళు కొట్టేస్తున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన నెవడ 6 సీట్లు వస్తే ఒక రకంగా ఆయన గెలిచినట్టు 270 అయిపోతాయి కొంతమంది దృష్టిలో. అట్లా కాకుండా 253 అనుకుంటే అరిజోనా పోతే, ఇప్పుడు కొత్తగా రాత్రి మారింది ఏంటంటే అట్లాంటా ఒకటి మారింది, జార్జియా అనేది. జార్జియా 16 సీట్లు ఉన్నాయి కాబట్టి సో మిలిటరీ ఓట్స్ కీలకం, శౌరి గారు చెప్పినట్టుగా. అవి ఎవరికి వేస్తారో తెలియదు. ఒకవేళ బైడెన్ గారికి కనుక వస్తే 269 వస్తాయి. ఇది టై అయ్యే అవకాశం కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కాకుండా పెన్సిల్వేనియా కనుక 20 సీట్లు బైడెన్ కనుక గెలుచుకుంటే కనుక ఇది ఇంక మిగతా వాటి మీద మనకి దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంక మిగతా ఆరిజోనా, నెవాడా, జార్జియా, అలాస్కా, నార్త్ కెరోలినా ఇవి వెళ్ళిపోయినా కానీ బైడెన్ క్లియర్గా మెజారిటీలో గెలిచే అవకాశం. ఈ 269 వచ్చి పాపులర్ ఓటు బైడెన్కి ఉన్నా కానీ మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఏమవుద్ది అనేది ఒకటి చూడాలి. మధ్యలో వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరో ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. పోటుకి ఇది మారుతూ ఉంది. అందుకని ఫైనల్గా క్లియర్గా రావాలంటే మాత్రం పెన్సిల్వేనియా ఎవరు గెలుచుకుంటే వాళ్ళకి అన్నట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం పెన్సిల్వేనియా బైడెన్ గెలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా బైడెన్ గారికి ఉంటుంది. కానీ ట్రంప్ గెలుచుకున్నంత మాత్రాన ఈ మళ్ళీ ఆరిజోనా, నెవాడా లేదంటే అట్లాంటా వీటిలో బైడెన్ గెలవకుండా ఉన్న పరిస్థితిలోనే ట్రంప్ గెలిచే అవకాశం. సో ఇప్పుడు బోల్డ్ అన్ని ఈక్వేషన్ ఉంటాయి. ఆస్ట్రేలియా గెలవాలి, పాకిస్తాన్ 30 రన్స్తో ఓడిపోవాలి, న్యూజిలాండ్ 15 ఓవర్లో గెలవాలి. ఇట్లా ఇప్పుడు ఒక 4-5 ఈక్వేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఎక్కడ కూడా క్లారిటీ అయితే లేదు. కాకపోతే పెన్సిల్వేనియా అండ్ అట్లాంటా ఇంతకుముందు రెడ్ ఉన్నాయి కాస్త పికప్ చేసుకుని తెల్లర్లు వేసేసరికి అట్లాంటా, జార్జియా అనేది ఒక బ్లూ అయిపోయింది ఆల్రెడీ. సో లెక్క చూస్తే ఓటింగ్ కూడా 100% అయిపోయిందని, కౌంటింగ్ అయిపోయిందని చూపిస్తాను వెబ్సైట్లో కానివ్వండి, మీకు ఏది చూసినా కానీ టీవీ ఛానల్స్ కూడా. సో ఆ ప్రకారంగా అయితే బైడెన్ అక్కడ గెలిచినట్టే. కానీ మిలిటరీ ఓట్లు రావాలి, అవి లెక్క పెట్టడానికి టైం పడుతుంది. ఇప్పుడు అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఏ ఓట్లు ఎప్పుడు లెక్క పెడతారు, ఎంతవరకు లెక్క పెడతారు అనేది ఎవరికి క్లారిటీ అయితే కనపడుతుంది. సో అదొక సమస్య ఒకటైతే ఉంది. సో ఇప్పుడన్నీ ఏం చేసినా కానీ మనం అంతా కూడా ఊహాగానాల మీద ఆధారపడదు. జార్జియాలో ఒక రకం ఉంది, పెన్సిల్వేనియాలో ఒక రకం ఉంది, ఆరిజోనా అసలు కౌంట్ చేయాల్సిన పని లేదని కొందరంటారు, మేము ఆల్రెడీ గెలిచామని ఇటు పక్కన ఉన్న అంటున్నారు. ఇవన్నీ కాదు, ఉన్నట్టుండి చాలా ఓట్లు మేనేజ్ చేశారని చెప్పేసి అదొక గోల. సో గెలిచిన మిచిగన్ లాంటి చోట కూడా ఒక 150,000 180,000 క్లరికల్ ఎర్రర్తో ఎంటర్ చేశారు, మళ్ళీ మార్చుకున్నారని చెప్పి ఈ సోషల్ మీడియాలో విపరీతమైన ఎన్ని తిరుగుతూ ఉంటాయి. సో ట్రంప్ గారు వాళ్ళ క్యాంపెయిన్ అంతా కూడా ఈ కేసులు వేసుకోవడంలో మంచి బిజీగా ఉంటుంది. సో అది ఆ రకంగా చూసినట్టే ఆయన ఆల్రెడీ నైతికంగా ఓడిపోయాడు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సో ఇవి ఏంటంటే ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి ఈ ఒక వారం 10 రోజుల పాటు ఇది చర్చలో అట్లాగే కొనసాగుతూనే ఉంటుంది. ఇది కోవిడ్ స్పెషల్. చిన్ని గారిని తో మాట్లాడదాము. చిన్ని గారు చెప్పండి జ్యోతి గారు. చూసుకున్నట్లయితే ట్రంప్ కోర్టులను ఆశ్రయించే విధానం కానీ వస్తున్న మెజారిటీ ఫలితాలను కనుక మనం చూసినట్లయితే దానిని ట్రంప్ యాక్సెప్ట్ చెయ్యలేక ఇలా కోర్టులను ఆశ్రయిస్తున్నారా అన్న టాక్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎంతవరకు ఈ టాక్ని మనము ఇది చేయొచ్చు, సమర్థించవచ్చు? అదే చెప్తున్నాను కదా, ప్రతిదీ ఇక్కడ ఊహాగానాలు మాత్రమే. అంటే సోషల్ మీడియాలో వెళ్తున్న వేవ్ కానీ, అంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు కొంతమంది ఏంటంటే ఈ ఫ్రాడ్ ఆపండి ఇలా ఇలా అని చాలా పోస్టులు పెట్టడం కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళి స్టేషన్ లాగా బోర్డు ప్లకార్డ్స్ పెట్టుకుని చేయడం కానీ, ఇవి చూస్తున్నాయన్నీ ఏంటంటే నిజంగా ఫ్రాడ్ జరిగిందా లేదా, లేకపోతే ట్రంప్ చేస్తున్న ఓన్లీ కంప్లైంట్ అనేది జస్ట్ ఊహాగానాలు మాత్రమే అని మనం అనుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇన్ రియాలిటీ ఇప్పుడు వచ్చిన కరోనా సిచ్యుయేషన్లో యాక్చువల్గా చాలామంది ఏంటంటే
ట్రంప్ బ్యాడ్గా తీసుకోవడానికి మెయిన్గా కోవిడ్. ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ కరోనా COVID-19 అంటానికి చైనా వైరస్ అంటాం కానీ ఇలాంటివి కొంత నెగిటివ్ వేవ్ అయితే డెఫినెట్గా ట్రంప్ వచ్చింది. బట్ ఏంటంటే దాని గురించి వీళ్ళు చెప్పేది ఎంతవరకు అనేది మాత్రం మనం ఊహాగానంగానే తీసుకోవచ్చు. రైట్. సౌర్య గారు, గతంలో ఇలాంటి ఫ్రాడ్స్కి ఏమైనా ఛాన్సెస్ కనిపించాయా? గతంలో జరిగిన ఎలక్షన్స్లో ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి తెర మీదకి వచ్చాయా లేదా ఇప్పుడే వచ్చాయా? ఈ మెయిల్స్ ఓటింగ్ అనేది కూడా బాగా పెరిగింది కాబట్టి కరోనా నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చిందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఒకటి, నంబర్ 1, కరోనా వల్ల ఓటింగ్ శాతం బాగా పెరిగింది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది ఓటింగ్ శాతం పెరగటం వల్ల జరిగిన మార్పా లేకపోతే ఫ్రాడ్ జరిగిందా అనేది కొంచెం మనం విశ్లేషణాత్మకంగా చూసుకుంటే మాత్రం 1960లో షికాగోలో రిచర్డ్ డేలీ మేయరు, చాలా పవర్ఫుల్ మేయర్, ఆయన జాన్ ఎఫ్ కెనడీకి అనుకూలంగా బాగా ఓటింగ్ చేయించారని, కౌంటింగ్ జరిగే వరకు చివరి నిమిషంలో బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చారని చెప్పని, కౌంటింగ్ జరిగే కొద్దీ కొత్త కొత్త బ్యాలెట్ బాక్స్లు వస్తూనే ఉన్నాయని, ఆ విధంగా పోల్ని మేనేజ్ చేసి జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్గా గెలవటానికి సహకరించారని చెప్పని 1960లో ఎలక్షన్ ఫ్రాడ్, మీరు 1960 షికాగో ఎలక్షన్ ఫ్రాడ్ అని గూగుల్ చేస్తే దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక కాన్స్పిరసీ థియరీ ఒకవేళ ఎవరైనా నమ్మదలుచుకుంటే ఏమంటారంటే, అదే పద్ధతిలో డాలస్ కాదు, ఫిలడెల్ఫియా, డెట్రాయిట్, అట్లాంటా 3 ఒక పార్టీ చేతుల్లో చాలా సంవత్సరాలుగా, దాదాపు 100 సంవత్సరాలుగా మేయర్గా ఒక పార్టీ వారు గెలుస్తున్నారు కాబట్టి వారి సహకారంతో అదే విధంగా లెక్కించే కొద్దీ కొత్త కొత్త బ్యాలెట్ బాక్సులు, ఫస్ట్ 100,000 అన్కౌంటెడ్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి అంటారు, తర్వాత 250,000 ఓట్స్ అంటారు, సడన్ గా 1 మిలియన్ ఓట్స్ అంటారు. ఇందాక గోపాల్ గారు చెప్పినట్టు క్లెరికల్ ఎర్రరు 150 రాంగ్ గా ఎంటర్ చేశామని చెప్పని, ఇవన్నీ రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవకాశాలు లేకపోలేదు, కానీ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ప్రూఫ్ ఉందా అనేది క్వశ్చన్. ఇప్పుడు లీగల్ గా వెళ్ళాలన్నా కానీ ట్రంప్ కి 3 దశల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఒకటి, ఏ పర్టికులర్ స్టేట్ లో అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో, ఫ్రాడ్ జరిగిందని ఆయన నమ్ముతున్నారో ఆ స్టేట్ లో కేసు వేయాలి. ఆ కేసు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జార్జియాలో కేసు వేశారు. ఒక పర్టికులర్ బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు లెక్కించేటప్పుడు 58 కొత్త బ్యాలెట్లు దానిలో కలిపి ఉన్న వాటితో 58 కలిపి లెక్కించారు అని చెప్పని ఆ జార్జియా కోర్టు దాన్ని కొట్టివేసింది. దాని తర్వాత దాన్ని సర్క్యూట్ కోర్టుకి తీసుకెళ్తారు, ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకి. దాని నుంచి మరలా సుప్రీం కోర్టు, నేషనల్ సుప్రీం కోర్టు, ఫెడరల్ సుప్రీం కోర్టుకి వస్తుంది. ఈ 3 దశలు రావాల్సి ఉంటుంది. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, అమెరికాలో ఎలక్షన్ కౌంటింగ్ అండ్ రిజల్ట్స్ ప్రాసెస్ అనేది ఇండియాలో లాగా ఉండదు. ఇండియాలో ఎలక్షన్ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీకో పార్లమెంట్కో ఎలక్షన్ జరిగితే అక్కడ రిటర్నింగ్ ఆఫీసరు కౌంటింగ్ అంతా అయిన తర్వాత ఎవరు గెలిచారు అని సర్టిఫై చేస్తారు. ఇక్కడ ఏంటంటే కౌంటింగ్ జరిగేటప్పుడే నంబర్ ఆఫ్ ఓట్స్ ని బట్టి, లీడ్ ని బట్టి ఎవరు గెలిచారు అని చెప్పని న్యూస్ నెట్వర్క్ ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ కూడా కౌంటీ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ సర్టిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా నవంబర్ 20th వరకు టైం ఉంది ఆ రాష్ట్ర జార్జియా స్టేట్ కి ఎలక్షన్ సర్టిఫై చేయడానికి. కాబట్టి ఇంకా 10-15 రోజుల పాటు ఇదే ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మిలిటరీ ఓట్లు లెక్క పెట్టాలి. మిలిటరీ ఓట్లు లెక్క పెట్టినా కానీ ఇప్పుడు 1000 మెజారిటీ ఉంది. ఎవరు గెలిచినా 1000 లోపు మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఎప్పుడైతే 0.5-1% కన్నా తక్కువ మెజారిటీ ఉందో ఆ స్టేట్స్ అన్ని ఆటోమేటిక్ రీకౌంట్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆటోమేటిక్ రీకౌంట్కి వెళ్ళిపోతాయో ప్రతి ఓటుని జాగ్రత్తగా కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇంకా టైం తీసుకుంటుంది. ఏదేమైనా నవంబర్ 20వ తారీఖు వరకు ఈ లోపు డెడ్ లైన్ అయితే నవంబర్ 20th, అప్పటిదాకా డ్రాగ్ ఆన్ అవుతుందని చెప్పను కానీ నవంబర్ 20th మాత్రం డెడ్ లైన్. ఈ లోపు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది కూడా కోర్టుకు పోకుండా ఉంటే.
ఓకే అండి. గోపాల్ గారు, ఇప్పుడు ట్రంప్ కోర్టులకి ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఒకవేళ అనుకోని విధంగా ట్రంప్కే మెజారిటీ వచ్చి ఆయనకే అధ్యక్ష పదవిని అలా చేపట్టేటటువంటి అవకాశాలు వస్తే ఈ కోర్టును ఆశ్రయించినటువంటి ఈ కేసుల పరిస్థితి ఏంటి, ఎలా మారబోతుంది, అప్పుడు పరిణామాలు ఎలా మారతాయి? ఇప్పుడు కోర్టుల్లో వందలాది కేసులు అయితే చేశారు. ఒక చోటని కాదు, ఎక్కడైతే ఆల్రెడీ గెలిచేసాము అన్న అనౌన్స్ చేసిన చోట కూడా శౌర్య గారు చెప్పినట్టుగా ఇవన్నీ టీవీ ఛానల్స్ ప్రొజెక్ట్ చేసేవి. ఓకే, మామూలుగా అవి 99% అవే అవుతాయి అనుకోండి. ఎందుకంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి సిఎన్ఎన్, ఫాక్స్, అసోసియేటెడ్ ప్రెస్ ఇట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. రెండు సందర్భాల్లో కొంచెం అటు ఇటు అయినా కానీ. సో ఇప్పుడు మిషిగన్లో, విస్కాన్సిన్ దాంట్లో ఆల్రెడీ గెలిచేసిన చోట కూడా కేసులు వేస్తున్నారు. కౌంటింగ్ కొన్ని చోట్ల ఆపేయమని కొన్ని కేసులు, దాదాపుగా కొన్ని వందల కేసులు వేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కానివ్వండి, బైడెన్ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మిగతా పనులను మానేసుకుని ఈ ఫండ్స్ రైజ్ చేసే పనులు ఉన్నారు. కోర్టు కేసులకు కావాల్సినటువంటి ఫండ్స్ రైజ్ చేసే పనులు అయితే ఉన్నారు. సో వీటిలో ఎక్కడ జరిగినా చెప్పొచ్చు. ఒక బ్యాలెట్ బాక్స్ మీద వాళ్ళు కేసు వేయచ్చు. లేదంటే ఇప్పుడు ఒక చోట ఏమవుతుందంటే నవంబర్ 3 తర్వాత వచ్చిన బ్యాలెట్లు లెక్క పెట్టకూడదని ఒక చోట కేసు వేసారు. ఇంకొక చోట ఏమో ఎప్పుడు దాకా వచ్చినా పర్లేదంట. ఇప్పుడు స్టేట్కి చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ. ఒక చోట ఒక రూల్ ఉన్న నేపథ్యం. అందుకని ఇప్పుడు పెన్సిల్వేనియాలో కోర్టుగా కేసు గెలిచినంత మాత్రాన జార్జియాలో గెలవాలని లేదు. సో ఒకదానికి అసలు సంబంధం లేకుండా అన్ని కేసులు ఉన్నాయి. ఎవరు వేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి. సో ఇవన్నీ ఈ దుమ్మంతా సర్దుమణగడానికి శౌర్య గారు చెప్పినట్టుగా 20 తారీఖు వరకు టైం అయితే ఉంది. ఇంకా 2 వారాల పాటు ఉంది. లేదు వీటిలో 1, 2 కాకుండా 3, 4 స్టేట్లు కనుక బైడెన్ కనుక గెలిచేశారు అనుకోండి, ఇప్పుడే చూస్తుంటే మనకి జార్జియా మళ్ళీ పికప్ అవుతా ఉంది బైడెన్కి. అలాగే పెన్సిల్వేనియా ఖచ్చితంగా అందరూ ఊహిస్తున్నట్టుగా రాత్రికి 40-50 వేలు వచ్చేటట్టుగా ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే అసలు ఎన్ని ఓట్లు లెక్క పెట్టాల్సి ఉందనేది కూడా తెలియట్లేదు. ఇండియాలో ఇందాక ఆయన ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇండియాలో మనకి ఒకటే రకమైనటువంటి పోలింగ్ విధానం. అక్కడికి వచ్చి మనం పోల్ చేసి ఓటింగ్ జరుపుతాం. చాలా తక్కువ శాతం మనకి పోస్టల్ బ్యాలెట్, అది వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, మిలిటరీ వాళ్ళు కానీ చాలా తక్కువ ఉంటుంది. దానికి తోడు మన దగ్గర ఓట్లు కూడా ఇప్పుడు ఎంపీకి తీసుకున్నారు అనుకోండి, కొన్ని లక్షల ఓట్లు ఉంటాయి కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్లు అసలు దేనికి మనకి వ్యత్యాసం తేడా ఉండదు. అది ఇక్కడ ఏంటంటే ఈ కరోనా నేపథ్యంలో చాలా ఎక్కువ మెయిలింగ్ ఓట్స్ వచ్చాయి. దానికి తోడు ఇక్కడున్న పరిస్థితి ప్రకారం పోస్టల్ సర్వీసు వాళ్ళు ఎప్పుడు పిక్ చేసుకున్నారు, ఎప్పుడు పంపించారు, ఇట్లాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి సాంకేతికమైన సమస్య ఇప్పుడు కూడా. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటారు, నవంబర్ 3 ఎలక్షన్ అయిపోయింది, ఆ రోజు తర్వాత నుంచి ఏ ఓటు వచ్చినా కానీ దాన్ని లెక్కెట్టకూడదని మొత్తం అన్ని చోట్ల కూడా ఆయన వేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజాయుద్ధం కాస్త, అంటే ప్రజాయుద్ధం ఉన్న ఉద్దేశంలో ప్రజలు ఓట్లు వేసిన దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు న్యాయ పోరాటం అయిపోయింది. న్యాయంగా కోర్టుల ద్వారా గెలవాల్సిన పరిస్థితి ఒకటే వచ్చింది. అదైతే కొంచెం ఇబ్బందికరమైన అంశమే. డెమోక్రసీలో ఇంత అనిశ్చిత పరిస్థితి ఐ థింక్ ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. ఎందుకంటే రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉండటం వల్ల ఒకటే రకమైన పద్ధతి. మనకి సోషల్ మీడియాలో కూడా చూస్తుంటే 2-3 రోజుల నుంచి ఇండియాలో ఈ పేపర్ బ్యాలెట్ ఉండకూడదు, ఈవీఎం ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున నడుస్తాం. మళ్ళీ అదే టైంలో ఈవీఎంలు గెలిచారు, మీరు అందరూ పేపర్ బ్యాలెట్ పెట్టాలని చెప్పి మనకి ఇండియా ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ గందరగోళం చేశారు. సోషల్ మీడియాలో ఏంటంటే అవకాశం ఉంది కదా అని చెప్పేసి అది ఇది అని రాస్తున్నారు. బట్ ఈవీఎం కొన్ని ఉన్నాయి కాదనట్లేదు. కరోనా వలన వచ్చిన పోస్టల్ బ్యాలెట్లు ఈ తలకాయ నొప్పితో మనం అపాస్యం పాలైన పరిస్థితి.
రైట్. చిన్ని గారు, ఇప్పుడు నెలకొన్నటువంటి గందరగోళం అంటే ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఒక విధమైనటువంటి పద్ధతి అవలంబించడం అనేది జరుగుతుంది. సార్ చెప్పినట్టు 20వ తారీఖు వరకు ఏది ఒక క్లారిటీ వచ్చే సిచ్యువేషన్ లేదు. అండ్ ట్రంప్ ఏదైతే ఆఫ్టర్ 3rd తర్వాత వచ్చే వాటిని కౌంట్ చేయొద్దు అనడం, ఈ పరిణామాల్ని ఎలా చూడాల్సి ఉంటుంది? అసలు ఇంత అనిశ్చితి నెలకొనడానికి గల కారణాలు ఏంటి? ట్రంప్ తనకి శ్వేతసౌధాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేకనే జరుగుతున్నటువంటి గందరగోళంగా కూడా కొంత టాక్స్ వినిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? ట్రంప్ అంటే ఇక్కడ లక్కీలీ ఏంటంటే యుఎస్ లో ఓన్లీ 2 టర్మ్స్ ఇస్తారు ఏ ప్రెసిడెంట్ కైనా. సో రేర్ గా దే హ్యాడ్ లైక్ అంటే జార్జ్ సీనియర్ బుష్ కానీ లేకపోతే కొంతమంది మాత్రం ఓన్లీ 1 టర్మ్ చేసిన ప్రెసిడెంట్స్ ఉన్నారు. సో దే వాంట్ టు ప్రూవ్ అంటే ఎనీ ప్రెసిడెంట్ కమ్స్ లైక్ ఇన్ టు ద పొజిషన్, వాళ్ళు ఈ 8 years అంటే 2 టర్మ్స్ ఏదైతే ఉందో తర్వాత వాళ్ళు ఎలక్ట్ అవడానికి ఛాన్స్ లేదు. సో వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలనేది ఉంటుంది. ఇది ట్రంప్ కాదు, రేపొద్దున బైడెన్ అయినా లేకపోతే అంతకుముందు వచ్చిన ప్రెసిడెంట్స్ అయినా దే వాంటెడ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ లైక్ కంప్లీట్ 2 టర్మ్స్ చేసి దేశానికి ఏం చేద్దాము అని. అంటే దేశానికి ఏం చేద్దాం అనేది మనం వాళ్ళ మనసులోకి వెళ్ళి చెప్పలేం, కానీ డెఫినెట్లీ అంటే ఇప్పుడు ట్రంప్ చేసిన విధానం ఏంటంటే మెక్సికోకి గోడ కడతాము లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపుతాము అన్నది కొంత వైట్ పీపుల్కి వాళ్ళకి అంటే ఫర్గా రావడానికి చాలా ఛాన్సెస్ కల్పించింది. ఎందుకంటే రియల్గా అతని ఇంటెన్షన్ అదా లేకపోతే టు గ్రాబ్ ద ఓట్స్ అనేది ఎవరికి తెలియని విషయం. సో ఆయన వదిలి వెళ్ళడం అనేది కొంచెం కష్టం. ఎవరికైనా ఆ 8 years ప్రూవ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఈ ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అంటే చాలా మంది ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ బైడెన్ అంటే డెమోక్రటిక్ పార్టీలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే ఇన్ జనరల్ ఇండివిజువల్గా కాకుండా వాళ్ళు ఒక రిలిజియన్ కానీ లేకపోతే ఒక పర్టికులర్ కంట్రీకి కానీ సపోర్ట్ రావడం అలాంటివి ఉండవు ఎక్కువగా. అదే రిపబ్లికన్ అనేటప్పటికి ఆబ్వియస్గా అమెరికాకి మోర్ ఫర్ టు ఉంటారు. సో దట్స్ ద డిఫరెన్స్. అంటే అక్కడ మేబీ ఈ ఒపీనియన్ చేంజ్ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ కొన్ని అంటే బ్లాక్ లైఫ్ అంటే అక్కడ ఫెయిల్ అయ్యారు అనే మోస్ట్ ఒపీనియన్, ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోయారు అనేది. సో ఈ రెండిట్ల మధ్యలో ట్రంప్ కొంచెం అంటే తన హవా తగ్గింది అని చెప్పొచ్చు. రైట్. అలాగే సౌర్య గారు, ఇప్పుడు బైడెన్ ఎలాగా తన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవైపు సవాళ్ళు, మరోవైపు అనిశ్చితి, గందరగోళం, అండ్ అసలు ఓటింగ్స్ విషయంలో ఎంతవరకు కౌంటింగ్ అయింది అనేది ఏ విధమైనటువంటి క్లారిటీ కనిపించినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్లో ఇప్పుడు పూర్తిగా గందరగోళంలో కనిపిస్తాం. సో బైడెన్ దీన్ని అంతటినీ ఎలా ఓవర్కమ్ చేయగలడు? ఆయన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి? ఆయన ఎలా సవాల్స్తో ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి బైడెన్? ఇప్పుడు మీరు ఇద్దరు ప్రెసిడెన్షియల్ కంటెస్టెంట్స్ ప్రొఫైల్స్ చూసుకుంటే, ట్రంప్ బిజినెస్ మ్యాన్, కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చారు, ఫస్ట్ టైమే ప్రెసిడెంట్గా గెలిచారు, సెకండ్ టైం పోటీ చేశారు. వేరేజ్ జో బైడెన్ వస్తే 30-40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం, చాలా సీజన్డ్ పాలిటీషియన్, చాలా వైజ్ పాలిటీషియన్, చాలా స్వీట్ టాకర్, చాలా చాకచక్యంగా పనిచేయగలరు. సెనేటర్గా సుదీర్ఘంగా పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్గా ఒబామా కింద ఆయనకి చాలా 8 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంది. మామూలుగా అయితే ప్రతి ఎలక్షన్లో నవంబర్ 3వ తారీఖు నైటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎవరో డిసైడ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, గెలిచిన ప్రెసిడెంటు తన ఓన్ ఫండ్స్తో దాదాపు $250 million నుంచి $1 billion ఓన్ ఫండ్స్తో ప్యారలల్గా ఆఫీస్ సెటప్ చేసుకొని ట్రాన్సిషన్ ఓల్డ్ గవర్నమెంట్ నుంచి న్యూ గవర్నమెంట్కి అంత ట్రాన్సిషన్ చేసుకోవడం మీద అంత ఫోకస్ ఉంటుందన్నమాట. నవంబర్ 3 నుంచి జనవరి 20వ తారీఖు వరకు ఈ ట్రాన్సిషన్ మీదనే ఫోకస్ ఉంటుంది. గెలిచిన ప్రెసిడెంటు తన స్వంత యంత్రాంగంతో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని రెడీ అవుతారు. జనవరి 20వ తారీఖున మాత్రమే ఇప్పుడు పాత ప్రెసిడెంట్ దిగిపోయి కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
అందుకే నవంబర్ డిసెంబర్ మాసాల్లో అండ్ జనవరిలో లేమ్ డక్ ప్రెసిడెంట్ అంటారు. ఒకవేళ ప్రెసిడెంట్ ఓడిపోతే, ఇప్పుడు ట్రంప్ గనక ఓడిపోతే ఆయన లేమ్ డక్ ప్రెసిడెంట్ అంటారు. అంటే అంత పెద్దగా అధికారాలు ఉండవు, ఎవరు ఆయన పెద్దగా ఏదో గోపాల్ గారు చెప్తారు, ఊడిపోయిన కర్ణం పోస్ట్ కి విలువ ఎంత ఉందో, లేకపోతే ఊడిపోయిన మున్సిపల్ పోస్ట్ కి విలువ ఎంత ఉందో అదే విలువ ఉంటుందన్నమాట. లేమ్ డక్ ప్రెసిడెంట్ అంటారు. సో 2 months 3 months సఫిషియంట్ టైం ట్రాన్సిషన్ కి ఉండేది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ కూడా ట్రాన్సిషన్ మీద ఫోకస్ చేయకుండా కోర్టు కేసుల మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి సిచ్యుయేషన్ డెవలప్ అయ్యి ఉంది. బట్ ఐఎమ్ ష్యూర్ ట్రంప్ గెలిస్తే ట్రాన్సిషన్ అవసరం లేదు. అదే బైడెన్ గెలిస్తే ఈజ్ ఎ సీజన్ పాలిటీషియన్, 30-40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసి ఉన్నారు కాబట్టి ఐదర్ వే అమెరికా ఇస్ సేఫ్. ఇద్దరు క్యాండిడేట్స్ ఏబుల్ క్యాండిడేట్సే, ఇద్దరు సమర్థంగా పనిచేయగలరు, ఏ విధమైన ప్రమాదం లేదు. ఎవరు పనిచేసినా అమెరికా ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. ట్రంప్ అయితే ఇండియాకి బెటరు లేదా బైడెన్ అయితే బెటరు అనేది చాలా పర్సనాలిటీల డిఫరెన్సే. కానీ నిజంగా ఒకసారి ప్రెసిడెంట్ అయితే వాళ్ళ దేశానికి ఏం చేద్దామనేది చూస్తారు. అఫ్ కోర్స్ కాస్త ఇండివిజువల్ గా మన మోడీ లైఫ్ స్టైల్ నచ్చచ్చు, లేకపోతే నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఓవరాల్ గా అయితే ప్రెసిడెంట్ ఎవరున్నారు అనేది ఒక దేశం వైపు చూసే విధానంలో మార్పుగా ఉంటుందని మాత్రం నేను అనుకోను. కాకపోతే ట్రంప్ అయితే రక్షణ వ్యవహారాల్లో అలాంటి వ్యవహారాల్లో కొంచెం ఇండియాకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే బైడెన్ అయితే కొంచెం ఆర్థిక వ్యవహారాలు అట్లాంటి విషయాల్లో చైనాకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్ విషయంలో కొంచెం డెమోక్రాట్ల స్టాండ్ క్వశ్చనబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది నేను నట్షల్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఒపీనియన్స్ చెప్పినందుకు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చాలా క్లియర్గా తెలియజేసినందుకు గోపాల్ గారు, చిన్ని గారు అండ్ సౌర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.